కాలంగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పార్లమెంట్ లో ఇవాళ తొలిసారి అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు లోక్సభలో ఓటింగ్ జరుగుతుండగా రేపు రాజ్యసభలో ఈ బిల్లులు చర్చకు రానున్నాయి. నిన్న లోక్సభలో జరిగిన చర్చలో విపక్షాలన్నీ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ అంశాన్ని డీలిమిటేషన్ తో ముడిపెట్టడం సరైంది కాదని కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గగోయ్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, డీఎంకే నేత రాజా స్పష్టం చేశారు. లోక్సభలో మోదీ సర్కార్కు ఓటమి తప్పదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. నిన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు సమావేశమై బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సంఘటితంగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏ విధంగా తమ వైపునకు తిప్పుకోవాలా అనే అంశంపై అధికార పక్షం దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఛాంబర్లో కేంద్ర హోంమంత్రితో పాటు పలువురు మంత్రులతో భేటీ అయ్యి ఏ విధంగానైనా ఈ బిల్లులను ఆమోదం పొందేలా చూడాలని తెలిపారు. కనీసం 40 మంది విపక్ష సభ్యులు గైర్హాజరైతే ఏ సమస్య ఉండదని బీజేపీ నేతలు చెప్పగా విపక్షాలతో మాట్లాడాలని, ఒక్కొక్క ఎంపీతో చర్చించాలని మోదీ సూచించినట్లు తెలిసిందే. లోక్సభలో ప్రస్తుతం 541 మంది సభ్యులున్నారు. అందులో 3/2 మంది అంటే 360 మంది మద్దతు ఇస్తేనే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులో ఆమోదం పొందుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్డీఏకు ప్రస్తుతం 294 మంది సభ్యుల మద్దతు ఉందని, వైసీపీ, చిన్న పార్టీలు, స్వతంత్రులతో కలిసి ఈ సంఖ్య 305కు చేరుకున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. అంటే బిల్లు ఆమోదం పొందడానికి మరో 55 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ప్రతిపక్ష శిబిరంలో చీలికలు తప్పవని, పలువురు తమకు అనుకూలంగా ఓటు వేయడమో లేక గైర్హాజరు కావడమో చేస్తారని బీజేపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అఖిలేష్ యాదవ్ తో మంతనాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ మద్దతు పొందేందుకు కూడా తీవ్ర యత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందేందుకు 163 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా ఎన్డీఏకు 142 మంది మద్దతు ఉందని, మరో 21 మంది మద్దతు సాధించవలసి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. లోక్సభలో బిల్లులు ఆమోదం పొందితే రాజ్యసభలో ఆమోదానికి ఎటువంటి సమస్య ఉండదని భావిస్తున్నారు. हमें क्रेडिट नहीं चाहिए. जैसे ये पारित हो जाए मैं कल एडवर्टाइजमेंट दे करके सबका धन्यवाद करने के लिए तैयार हूं. सबके फोटो छपवाने के लिए तैयार हूं. क्रेडिट आप ले लो, चलो. क्रेडिट की चिंता है क्या है जी? ले लो ना क्रेडिट. आपको जिसकी फोटो छपवानी है सरकारी खर्चे से हम करवा देंगे. सामने से क्रेडिट का ब्लैंक चेक आपको दे रहा हूं. లోక్సభ స్థానాల పెంపునకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులో జనాభా ప్రాతిపదికనే లోక్సభ స్థానాలపై నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెంచితే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని మధ్య మార్గంగా ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలకు అదనంగా 50% పెంచుతామని బీజేపీ అగ్రనాయకత్వం లీకులిచ్చింది. అయితే ఈ అంశాన్ని బిల్లులో పెట్టలేదు.
ఇప్పుడున్న వాటికి 50% పెంచాలనే ప్రోరేటా పద్ధతినే రేవంత్ రెడ్డి, స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రస్తుత బిల్లులో అది కూడా పెట్టలేదు. సభలో మాత్రం అందరికీ 50% పెరుగుతాయని అటు ప్రధాని మోదీ, ఇటు హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆ మేరకు బిల్లులో మార్పులు జరుగుతాయని, 50% సీట్ల పెంపు ఉంటుందని బీజేపీ ఎంపీలు నమ్మకంగా చెబుతున్నారు. ప్రతి రాష్ట్రానికి 50% అని ప్రస్తావించకుండా ఏ రాష్ట్రానికి లోక్సభలో ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య శాతం తగ్గకుండా డీలిమిటేషన్ జరుగుతుందని ఒక వ్యాఖ్యం చేర్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తం సీట్లు ఎంతవరకు పెంచవచ్చో ఇప్పటికే నిర్ణయిస్తూ బిల్లులో చేర్చారు. ప్రస్తుత ప్రాతినిధ్య శాతం తగ్గకుండా వాటిని సర్దుబాటు చేసే బాధ్యత డీలిమిటేషన్ కమిషన్ తీసుకుంటుంది. బిల్లులో పెట్టకున్నా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశాక కమిషన్ కు ఇచ్చే మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని చేర్చవచ్చని కొందరు అంటున్నా, అలా చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని, రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికనే లోక్సభ సీట్ల సంఖ్య నిర్ణయించాలని చెబుతున్నారు. కాబట్టి జనాభా ప్రాతిపదికన అనే అంశాన్ని సవరణ చేయాలంటే పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ మేరకు అవసరమైన సవరణలు జరిగే అవకాశం ఉంది.